వచ్చే ఎన్నికల్లో మండపేట నియోజకవర్గ అసెంబ్లీ సీటును 50,000కు పైగా మెజార్టీ గెలిపించి చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు గిఫ్ట్గా ఇస్తామని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. మండపేట అయ్యప్పస్వామి గుడి సమీపంలో జరిగిన టీడీపీ రా కదలిరా సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభలో లీలా చంద్రబాబు పక్కనే ఆసీనులై పలు విషయాలు చర్చించడం తరచూ కనిపించింది. కాగా సభలో లీలా మాట్లాడుతూ శత్రువులు కూడా ప్రేమించే గొప్ప వ్యక్తిత్వం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే సొంతమన్నారు. మండపేట నియోజకవర్గంలో కొంతమంది దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఆశీస్సులతో వారిని తరిమి కొడతామని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఉద్దేశించి పేర్కొన్నారు. పవన్ చంద్రబాబులు తీసుకునే నిర్ణయాలకు తామంతా కంకణబద్ధులమై ఉంటామన్నారు. రాష్ట్రంలో పాలన మారాలని, దుర్మార్గులు అంతం కావడానికి చంద్రబాబు రావడం ఎంతో అవసరమన్నారు. ఇది గుర్తించే తమ నాయకుడు అండగా నిలవటం జరిగిందన్నారు. తమలో సీటు ఎవరికి ఇచ్చినా ఈ నియోజకవర్గంలో 50,000కు పైగా మెజార్టీతో ఈ సీటు గెలిపించి ఇచ్చే బాధ్యత తమదని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా విషయాలు ఉన్నాయి కానీ మాట్లాడడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి అయ్యా ఒకటే నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఈరోజు శత్రువులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో సొంత బాబాయికి ప్రాణరక్షణ లేదు. అటువంటిది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను కూడా కాపాడారు, ప్రతిపక్ష నాయకులను కూడా కాపాడారని చెప్పి ఇవాళ తెలంగాణలో కూడా కొంత నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే అది మీలో ఉన్న గొప్పతనం. అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దుర్మార్గులు ఇక్కడ పాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తమిరి కొట్టడానికి మీ యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా ఇక్కడ మంచి రోజులు, మంచి పాలన మీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకురాబోతానికి మేమందరం కూడా మీరు సూచించేదానికి మేము కంకణబద్ధులమై ఉంటామని తెలియజేసుకుంటూ, అయ్యా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ పాలన మారాలి, దుర్మార్గులను అంతం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులను పారదోలడానికి మీ యొక్క నాయకత్వం చాలా అవసరం. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని సమర్థించి మీ యొక్క స్ఫూర్తిదాయకమైన ఆలోచన శక్తిని ఆయన కూడా వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ నియోజకవర్గం తరఫున, ఈ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరి తరఫున నేను మీకు మాటిస్తా ఉన్నాను సార్. మా నియోజకవర్గంలో 50,000కు పైగా మెజారిటీతో గెలిపించి మీ యొక్క ఈ నియోజకవర్గాన్ని మీకు కానుకగా ఇచ్చి మీరు మీ అందరికీ కూడా మీ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సందేశం ఇచ్చారో దానికి మేము కంకణబద్ధులు ఉంటామని తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.